నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పక్షవాతంతో బాధపడుతున్నారా? ఓవైపు మీ కాలు చేయి మొద్దుబారినట్లు ఉందా? మీ మాటల్లో తడబాటు ఉందా? మొదలగు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శివరామరావు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. అసలు ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో మనకి మెదడుకు పోయే రక్తనాళాల్లో కొంత తేడా కారణంగా వచ్చే దానివల్ల మెదడులో కణాలు చనిపోతాయి. దాని కారణంగా వచ్చే లక్షణాలని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. అదే వాడుక భాషలో పెరాలసిస్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్తుంటాము. అవి పలు రకాలుగా ఉంటాయి. చాలా మనకి మెదడు చాలా ముఖ్యమైనది. మొత్తం మన బాడీ అంతా కంట్రోల్ చేసేది మెదడు వల్లనే మొత్తం మన చేయి కదిలించాలన్నా, కాళ్ళు కదిలించాలన్నా ఏది అయినా మన మెదడు నుంచే రావాలి. సో ఈ మెదడులో ఏ చిన్న కొంచెం ఈ అటు ఇటు అయినా కూడా రక్తస్రవణ తగ్గిన దాని కారణంగా ఏమవుతుందంటే మెదడులో కణాలు అనేది క్షీణించిపోతాయి. ఆ క్షీణించిపోవడం కారణంగా వచ్చే ఈ లక్షణాలే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం మనం. అది పలు రకాలుగా ఉంటుంది. 4 రకాలుగా ప్రిడామినెంట్గా మనం చెప్పుకోవచ్చు. అది మొదటిది రక్తనాళాలు మన మెదడుకు వెళ్ళే రక్తనాళాలు పూడకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది కొంచెం రక్తస్రావణ తగ్గి అవి సెల్స్ అనేవి చనిపోతాయి. దాని కారణంగా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం మనం దాన్ని. దాని కారణంగా మనకి పక్షవాతం అవి వస్తుంటాయి. ఇంకొకటి బ్లడ్లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయి సడన్గా రక్తనాళాలు చిట్లుతాయి. దానివల్ల బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్లో. దాని కారణంగా కూడా మన బ్రెయిన్లో కణాలు అనేది చనిపోయి దాని కారణంగా కూడా పక్షవాతం వస్తుంది. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం మనం. ఇప్పుడు ఏ అవయవానికైనా రక్తం వెళ్ళేది ఉంటుంది, రక్తం మళ్ళీ తీసుకొచ్చేది ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మొదటి 2 మనం మాట్లాడుకున్నవి ఏంటంటే రక్తం తీసుకెళ్ళేవి. ఇప్పుడు రక్తం తీసుకొచ్చే బ్లాక్ అయితే దాన్ని వీనస్ స్ట్రోక్ అని అంటాం అనమాట. అది ఎక్కువగా తరచుగా మనము ఆడవారిలో వాళ్ళలో చూస్తుంటాము. ఆర్ కొంతమంది హార్మోన్ థెరపీ, ఈస్ట్రోజన్, ఓసీ పిల్స్ అవి వాడుతూ ఉంటారు. వాటిలో ఎక్కువ మంది అవి ఎక్కువగా వాళ్ళలో చూస్తూ ఉంటాము. కొంతమంది బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు, నీళ్ళు తాగక ఎండలో తిరుగుతున్నప్పుడు, లేదా కొన్నిసార్లు బ్లడ్ చిక్కగా అయిపోయినప్పుడు అవన్నీ వీనస్ స్ట్రోక్స్ అని అంటాం అన్నమాట. అది కాకుండా కొన్నిసార్లు రక్తనాళాలు డైలేట్ అయిపోతాయి, అంటే ఉబ్బిపోవడం కారణంగా ఏమవుతాయి అంటే చిట్లుతాయి రక్తనాళాలు. అది కొన్నిసార్లు జెనెటిక్ కారణాల వల్ల అయి ఉండొచ్చు, లేదు అంటే కొన్నిసార్లు బీపీ కారణంగా, దానికి లాంగ్ స్టాండింగ్ డిజీజ్ కారణంగా కొన్నిసార్లు రక్తనాళాలు చిట్లి అన్యూరిజమల్ బ్లీడ్ అని అంటాము. అది కూడా ఒక రకమైన పక్షవాతం అవి గురి చేసే కారణాలు అవి ఉంటాయి అన్నమాట. ఓకే, మామూలుగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా మనకు వస్తుంటుందంటారు? అన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నీ చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అతి ముఖ్యమైన కారణంగా భావించవచ్చు. ప్రతి 2 నిమిషాలకి ఒకరికి భారతదేశంలో ఒకరికి పక్షవాతం బారిన పడుతుంటారు. అది కాకుండా చెప్పాలి అంటే కొంతమంది స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే కూడా 6 ఒకరికి స్ట్రోక్ వచ్చే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఎక్కువ శాతం మంది బారిన పడుతుంటారు. అండ్ చాలా నెగ్లెక్టెడ్ అనేది. ఇప్పుడు మనం గుండెపోటు అనగానే ఇమ్మీడియట్గా నొప్పి రాగానే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తాం. అదే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గుండెకి ఇచ్చినంత భయము ఈ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఉండదన్నమాట. సో దాని కారణంగా ఏమవుతుందంటే అట్లీస్ట్ ఈ గుండె జబ్బు వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఎదర్ పర్సన్ అతని లైఫ్ స్టైల్ ప్రీవియస్ లెవెల్కి రావచ్చు ట్రీట్మెంట్ తీసుకున్నాక, లేదు మరీ సివియర్గా గుండెపోటు అట్లాంటిది వస్తే చనిపోతారు. కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకసారి పెరాలసిస్ కనుక వస్తే లైఫ్ లాంగ్ వికలాంగులుగా అయిపోతారు వాళ్ళు. సో దాని కారణంగా డిజబిలిటీ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో చనిపోతే అట్లీస్ట్ ఈ వికలాంగత అనేది ఉండదు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ చాలామంది ప్రాబ్లం ఏమవుతుందంటే వికలాంగులుగా ఉండిపోవడం కారణంగా ఆ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన డిజబిలిటీ అనేది. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం, చాలా నెగ్లెక్టెడ్ వన్ కూడా అది. ఇప్పుడు మీరు 4 రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి చెప్పారు. ఇవి వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ కానీ వార్నింగ్ సిగ్నల్స్ కానీ ఏమైనా ఉంటాయా? అవి మనం తెలుసుకునే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అది.
చాలా వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయండి. లైక్ ఎలాగైతే మనకి గుండె జబ్బు వచ్చినప్పుడు గుండె నొప్పి లాంటివి ఉంటాయో, మన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా కొన్ని చిన్న చిన్న మైనర్ స్ట్రోక్స్ అంటాం అనమాట. మైనర్ స్ట్రోక్స్ని మనం మా మెడికల్ టర్మినాలజీలో TIA అంటాం, అంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. సో దీని కారణంగా ఏమవుతుందంటే ఒక 5-10 నిమిషాలు కాలు చెయ్యి సరిగా పనిచేయకపోవడము, లేదు అంటే నోరు వంకరగా పోవడము, తిమ్మిర్లాగా రావడము, సడన్గా మొత్తం తిరగడము, ఇట్లా ఒళ్ళు తిరుగుతున్న ఫీలింగ్, లేదా రూము తిరుగుతున్న ఫీలింగ్, సడన్ వర్టిగో కైండ్ ఆఫ్ ఫీలింగ్, నడవలేకపోవడం సరిగ్గా, ఇలా ఒక ట్రాన్సియంట్గా అంటే ఒక 10-15 నిమిషాలు లేదా మ్యాక్సిమం లెస్ దాన్ 1 అవర్ సిమ్టమ్స్ ఇలా వచ్చేసి వెళ్ళిపోతాయి. సో ఆ టైంలో కనుక సరే తగ్గిపోయింది కదా అని మనం ఇంట్లో ఉంటే కుదరదు. సో ఆ టైంలో ఆ సిమ్టమ్స్ని చిన్న చిన్న సిమ్టమ్స్ని కనుక రికగ్నైజ్ చేసి మనం ఇమీడియట్గా కనుక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళగలిగితే మనం దాన్ని ఫర్దర్ పెద్దగా అయ్యి పర్మనెంట్ వికలాంగతని ప్రివెంట్ చేయగలిగే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒకసారి పక్షవాతం వస్తే పర్మనెంట్గా వికలాంగులు అయిపోతారు. అది చాలా పేషెంట్కే కాదు, పేషెంట్ యొక్క బంధువులకు కూడా చాలా ఇబ్బందికరము, కేర్ గివర్స్కి చాలా బర్డెన్ అవుతుంది. అది ఆ బర్డెన్ తగ్గించాలి అంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు చెప్పారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా హాస్పిటల్లో చూయించుకోవాలని. ఏ టైం లోపల, అంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత టైం లోపల డాక్టర్ దగ్గరికి వచ్చేయాలంటారు? స్ట్రోక్ మీకు ఈ సిమ్టమ్స్ అనేది తెలియం కానీ ఇమ్మీడియట్గా రావాలండి. మనం మామూలుగా ఏమంటామంటే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. అంటే ప్రతి నిమిషానికి ఒక 10 లక్షల కంటే ఎక్కువ సెల్స్ చనిపోతాయి. సో ఎవ్రీ నిమిషం వేస్ట్ చేస్తున్న కొద్దీ మన నెంబర్ ఆఫ్ సెల్స్, అంటే మన మెదడులో ఉన్న కణాలు చనిపోతూ ఉంటాయి. సో ఎంత త్వరగా అయితే అంత తొందరగా తీసుకొని రావాలి. మనం యూజువల్గా ఏం చెప్తామంటే డిక్టమ్ ఫస్ట్ వితిన్ 3 గంటల్లోనే మనం స్ట్రోక్ వచ్చిన దాన్ని రివర్స్ చేయగలుగుతాం. కానీ కొన్నిసార్లు 4.5 గంటల వరకు కూడా ఇప్పుడు చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం 4.5 hours లోపు హాస్పిటల్కి వస్తే ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయగలిగే ఇది ఉంటుంది. సో ఎంత త్వరగా అయితే అంత తొందరగా రావాలి. కొన్నిసార్లు సరే లేట్ అయిపోయింది, ఇంకా నేను 4.5 hours అయిపోయింది, ఇప్పుడు నేను హాస్పిటల్కి పోయి చేసేది ఏముంది అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ పరంగా కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో 1 day తర్వాత వితిన్ 24 hours కూడా కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఆ స్ట్రోక్ని కొంచెం రివర్స్ చేయొచ్చు, లేదా అట్లీస్ట్ వచ్చిన వికలాంగతని పెరగకుండా చేసే మందులు ఉంటాయన్నమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది ట్రీట్మెంట్ తీసుకోవడానికి అయితే రావాల్సి ఉంటుంది. సరే లేట్ అయినా కూడా తర్వాత ఇప్పుడు స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫేజెస్లో నడుస్తుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిమ్టమ్స్ రాగానే హాస్పిటల్కి రావడం అనేది చాలా మంచిది. అసలు ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటారు? స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. కొన్ని మన స్వతహాగా అక్వైర్డ్ కాజెస్ ఉంటాయి, కొన్ని జెనెటిక్ కాజెస్ ఉంటాయి. జెనెటిక్ కాజెస్ అనేవి చాలా తక్కువ, అది ఎక్కువ చిన్న పిల్లల్లో వాళ్ళలో చూస్తుంటాము. అక్వైర్డ్ కాజెస్ అనేది యూజువల్గా మనం 50 సంవత్సరాల పైచిలుకు వాళ్ళు ఉన్న వారికి ఎక్కువగా పక్షపాతం అవన్నీ వస్తుంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మన లైఫ్ స్టైల్ కారణంగా ఈవెన్ యంగర్ ఏజ్లో కూడా చాలామందికి త్వరగా పక్షపాతం బారిన పడుతుంటారు. యూజువల్గా మనం చెప్పేవి హార్ట్కి ఏవేవైతే ఉన్నాయో సేమ్ బ్రెయిన్ స్ట్రోక్కి కూడా అవే కారణాల వల్ల మనకి పక్షపాతం అవి వస్తుంటాయి. మన సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా అటు ఇటు తిరగకపోవడం, ఒక దగ్గరే కూర్చొని పనిచేయడం, మన జాబ్స్ కూడా లైఫ్ స్టైల్ కూడా అలా అయిపోయింది. అది కాకుండా బీపీ, షుగర్ ఇవి కంట్రోల్లో లేకపోవడము, హై బ్లడ్ ప్రెషర్ కారణంగా ఏమవుతుందంటే రక్తనాళాల్లో డ్యామేజెస్ అవుతుంటాయి అన్నమాట. షుగర్ కారణంగా కూడా, షుగర్ ఒక టికింగ్ టైం బాంబ్ అంటాం. సో అది దాని కారణంగా ఏమవుతుందంటే ప్రతి ఆర్గన్, ప్రతి రక్తనాళం అనేది డ్యామేజ్ అవుతూ పోతుంటుంది. అదొకటే కాకుండా కొన్ని రకాలమైన మందులు వాడడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు మధ్యన చాలా ఎక్కువైపోయింది రిక్రియేషనల్ డ్రగ్ అబ్యూస్ అనేది, అవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, పొగ త్రాగటం వల్ల, మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా స్ట్రోక్ రిస్క్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకటే కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒత్తిడి, ఈ డే టు డే లైఫ్ స్టైల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎగ్జాబరేట్ చేస్తాయి. సింపుల్గా కొలోకియల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక పైప్స్ ఉన్నాయండి,
ఏమవుతుంది, ఒక 30 సంవత్సరాల తర్వాత లోపల ఇట్లా జంగులాగా పడిపోతుంది. సో అదే సేమ్ అలానే మన బాడీలో కూడా ఇప్పుడు ఒక రక్తనాళం ఉంది అంటే దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో ఈ యాజ్ టైమ్ గోస్ ఆన్, టైం పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే దాని లోపల కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఆ కొవ్వు పేరుకపోవడం కారణంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటి నేను ఇప్పటివరకు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఏంటంటే ఆ కొవ్వు పేరుకపోవడాన్ని ఎక్కువ చేస్తుంది. సో ఈ సడన్గా ఎక్కువ చేయడం కారణంగా సడన్గా బ్లాక్ అయ్యి మనకి పక్షవాతము అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ అవన్నీ ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే డాక్టర్, ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తారు పేషెంట్కి? స్ట్రోక్ వచ్చేసి అండి చాలా ఫేజెస్లో ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 3 గంటలు ఆర్ 4.5 గంటల్లో మనం ఏం చేస్తామంటే ఏ రకమైన స్ట్రోక్ అని చూసుకుంటాం. ఇస్కిమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా, అంటే రక్తం పూడుకపోయిన వచ్చిన దానివల్ల పక్షపాతమా లేదా రక్తం నాళం చిట్లడం వల్ల వచ్చిన దానివల్ల పక్షపాతమా అని చూసుకుంటాం. ఆ రెండింటికి వేరు వేరు రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ ఫస్ట్ దానికి వచ్చేస్తే రక్తం పూడుకపోయి వచ్చిందని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, రక్తనాళం పూడుకపోయి వచ్చే స్ట్రోక్ని. సో దానికి ఏంటంటే ఫస్ట్ 4.5 hours మనం ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఇస్తాం, క్లాట్ బస్టర్ అంటాం అనమాట. అది TPA అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఆ ఇంజెక్షన్ కనుక ఇస్తే ఆల్మోస్ట్ 10లో 5 నుంచి 6 వరకు కంప్లీట్ స్ట్రోక్ నార్మల్ ప్రీవియస్ లెవెల్కి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్రాంబోలైసిస్ అంటాం అనమాట. ఆ ట్రీట్మెంట్ వచ్చినప్పటి నుంచి స్ట్రోక్లో కంప్లీట్ మార్పు వచ్చేసింది. ఒకప్పటి కాలంలో పక్షపాతం వచ్చిందంటే ఇంకా అంతే, వాళ్ళ లైఫ్ అంతా బెడ్ రిడన్ ఉండిపోతారు అలా అనుకునే స్టేజ్ ఉంది. కానీ ఈ థ్రాంబోలైసిస్ అని వచ్చాక ఈ ట్రీట్మెంట్ అనేది చాలా మెరుగైపోయింది. చాలామందికి పక్షపాతం వచ్చినా కూడా దాన్ని రివర్స్ చేయగలుగుతున్నాము. సరే 3.5-4.5 గంటల తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హార్ట్కి ఎలా స్టంట్లు వేస్తున్నామో కొన్ని ప్రొసీజర్స్ కూడా వచ్చాయన్నమాట. ఫస్ట్ వితిన్ 18-24 hours కొన్ని పెద్ద రక్తనాళాలు ఏమన్నా బ్లాక్ అవుతే ఆ రక్తనాళాల్లో ఉన్న క్లాట్ని ఒక చిన్న వైర్ ద్వారా పంపించి ఆ క్లాట్ని తీసేయడము, లేదా అవసరం అనుకుంటే స్టంట్ లాగా వేయడము, దాన్ని థ్రాంబెక్టమీ ప్రొసీజర్స్ అంటాం అనమాట. సో అది వితిన్ ఫస్ట్ 24 hours వరకు కూడా కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో కేస్ టు కేస్ బేసిస్లో చూసుకొని మనం చేయడానికి అనేది ఉంటుంది. అది కాకుండా ఇది ఫస్ట్ అక్యూట్ ట్రీట్మెంట్ అనేది మనం అంటాం. నెక్స్ట్ తర్వాత ఏమవుతుందంటే తర్వాత కొన్ని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు దెబ్బ తగిలింది అనుకోండి, వాపు వస్తుంది. ఇప్పుడు వాపు అనేది దెబ్బ తగలంగానే ఇమ్మీడియట్గా రాదు కదా, ఒక దెబ్బ తగిలిన నెక్స్ట్ డే రోజు వాపు అనేది వస్తుంది. సో ఈ వాపు తగ్గించే ఇంజెక్షన్లు అవి ఇస్తామన్నమాట. యూజువల్గా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనగానే బ్రెయిన్లో కూడా కొంచెం దెబ్బ తగిలినట్టే, ఒక బ్రెయిన్ కణాలు డ్యామేజ్ అవ్వడం కారణంగా దెబ్బ తగులుతుంది. సో దాని చుట్టూ అనేది వాపు వస్తుంది. ఆ వాపు తగ్గడానికి ఇంజెక్షన్లు ఇస్తాము. సో నెక్స్ట్ ఆఫ్టర్ 24 hours ఈ అక్యూట్ ట్రీట్మెంట్ అయిపోయాక నెక్స్ట్ వారం రోజులు ఈ వాపు తగ్గించే ఇంజెక్షన్లు అలాంటివన్నీ ఇస్తుంటాం అనమాట. యూజువల్గా ఏమవుతుందంటే ఫస్ట్ 4వ రోజుకి వాపు అనేది చాలా పెరిగిపోతుంది. సో ఈ 4వ రోజులో వాపు పెరుగుతుంది కాబట్టి ఈ వాపు తగ్గించే ఇంజెక్షన్ల వల్ల కొంచెం మనం ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా అవి కాకుండా తగ్గిస్తాము. దాని తర్వాత ఒకసారి ఈ అక్యూట్ స్టేజ్ అనేది దాటినాక రీహాబిటేషన్ స్టేజ్ అంటాం అనమాట. అంటే లైక్ ఫిజియోథెరపీ చేయడము అలాంటివన్నీ చేస్తుంటాము. సో స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది మల్టిపుల్ ఫేజెస్లో అవుతుంటుంది. సో ఈ లక్షణాలు తెలియంగానే ఇమ్మీడియట్గా రావాలి హాస్పిటల్కి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సరే 4 గంటలు అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, సరే ట్రీట్మెంట్ లేదు అని మాత్రం అనుకోవద్దు. ప్రతి స్టేజ్లో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది నడుస్తూనే ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ స్ట్రోక్ అనేది ట్రీటబులే అంటారా? అవునండి, డెఫినెట్లీ స్ట్రోక్ ఈజ్ ట్రీటబుల్. కాకపోతే కరెక్ట్ టైంలో రావాలి. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం అనమాట. సో ఈ లక్షణాలు ఉన్నా, సపోజ్ మనము సడన్గా కాలు చేయి పనిచేయకపోయినా, సడన్ తిమ్మిరిలాగా వచ్చినా, ఆర్ మాట తడబడుతున్నా, తాగిన వారు నడిచినట్టు ఉన్నా, సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వస్తే డెఫినెట్గా మనము మన చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చి వాటిని కొంచెం క్యూర్ చేయడానికి ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ అంగవైకల్యాన్ని ఫర్దర్ పెరగకుండా ప్రివెంట్ చేయడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది. సో స్ట్రోక్ ఈజ్ డెఫినెట్లీ ట్రీటబుల్ అండ్ కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి స్ట్రోక్కి. ఓకే డాక్టర్, అలాగే స్ట్రోక్ వచ్చిన తర్వాత వాటికి సపరేట్గా ఆపరేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఎటువంటి సిచ్యువేషన్స్లో అవి ప్రిఫర్ చేస్తారు? అవును,
సో ఈ ఫస్ట్ ఆపరేషన్ అంటే డైరెక్ట్గా స్ట్రోక్కి దాన్ని మనం పెద్దగా చేయడానికి ఏమి ఉండదు. మన ఫస్ట్ ఇచ్చే ఇంజెక్షన్ ఉంటుంది. తర్వాత ఈ ఫస్ట్ 24 అవర్స్లో చెప్పాను కదా, ఒక కెథెటర్ వైర్ పెట్టి స్టంట్ లాగా వేస్తాము. ఇప్పుడు హార్ట్కి స్టంట్ వేసినట్టే బ్రెయిన్కి స్టంట్ వేస్తాం. దాన్ని థ్రాంబెక్టమీ అంటాం. తర్వాత ఈ వాపు అనేది 4వ రోజు పెరుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మన స్కల్ అనేది మొత్తం గట్టిగా బొక్కలాగా ఉంటుంది. సో అదొక క్లోజ్డ్ బాక్స్ లాగా. సో అందులో ఇప్పుడు వాపు అనేది పెరిగినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో ఆ ప్రెషర్ తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు బొక్క అనేది కొంచెం తీసేస్తామన్నమాట. సో దట్ మన క్రిటికల్ వైటల్ ఆర్గన్స్, అంటే మన బ్రెయిన్లో కొన్ని క్రిటికల్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అది మన ఊపిరి పీల్చుకునేది, మన గుండె కొట్టుకోవడానికి హెల్ప్ చేసేది, అవన్నీ కొన్ని వైటల్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ని సేవ్ చేయడానికి అని చెప్పి ఈ వాపు తగ్గించడానికి ఇంజక్షన్లు ఇచ్చినా కొన్నిసార్లు కాకపోతే ఆ బొక్క తీసేస్తామన్నమాట. సో అలాంటి కొన్ని ఆపరేషన్స్ అనేది లైఫ్ సేవింగ్ లాగా ఉంటాయి. బట్ మన వచ్చిన డిజబిలిటీని మనం తగ్గించడం కష్టం. బట్ లైఫ్ సేవింగ్కి మాత్రం కొన్ని క్రేనియెక్టమీ ఆపరేషన్ అని అంటాం అనమాట. దాన్ని డికంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటాం. అదొకటి మాత్రం చేస్తామన్నమాట ఆపరేషన్. అలాగే డాక్టర్, కొంతమందికి స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆ తర్వాత నార్మల్గా ఉండిపోతుంటారు అనమాట. కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో స్ట్రోక్ వచ్చిన తర్వాత రీస్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవునండి, చాలా మందిలో ఇది చూస్తుంటాము. అదేమవుతుందంటే స్ట్రోక్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ బాగా అయిపోగానే 2-3 నెలలు మందులు వాడతారు. మందులు వాడంగానే సరే మంచిగా అయిపోయాం కదా అని మందులు ఆపేస్తారు. అది చాలా డేంజరస్ అండ్ క్రిమినల్ థింగ్ అది చెప్పాలి అంటే. ఎందుకు అంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. చాలా వరకు ట్రీట్మెంట్ స్ట్రోక్ ఏంటంటే ఈ సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్ అంటాం. ఆ సెకండరీ ప్రివెన్షన్లో ఏంటంటే ఈ ఇచ్చే డ్రగ్స్ అంటే మందులు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది అవి చాలా వరకు. కాకపోతే డిపెండింగ్ ఆన్ ద టైం డోస్ అనేది తగ్గిస్తూ ఉంటాం. ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన ఫస్ట్ 2-3 నెలల్లో చాలా ఎక్కువగా డోస్ వాడుతూ ఉంటాము. ఆ రక్త పల్సపరిచే మందులు అవి ఎక్కువ డోసులలో వాడుతూ ఉంటాం. యాజ్ ద టైమ్ గోస్ అనేది వెళ్తూ ఉంటే కొంచెం డోసెస్ తగ్గిస్తాము. కానీ ఆ తగ్గించిన డోసు లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా వాడాలి. చాలామంది ఇలా ఆపేసి మళ్ళీ సెకండ్ స్ట్రోక్తో వస్తారు. ఇలా ఈ సెకండ్ స్ట్రోక్తో రావడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయింది ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు, మళ్ళీ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజెస్ అనేది పెరుగుకుంటా పోయి వాళ్ళలో వైకల్యం అనేది చాలా పెరిగిపోతుంది. మాట తినడం కష్టం కావడము, మింగడం కష్టం కావడము, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఏడుస్తూ ఉంటారు. అట్లా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మెమరీ ఇష్యూస్ రావడం, మెమరీ లాస్, ఇవన్నీ మతిమరుపు రావడము, అవన్నీ చాలా ఎక్కువ అవుతుంటాయి. ఇవన్నీ రీస్ట్రోక్ కారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, అలాగే డాక్టర్, ఇప్పుడు ఒకసారి అంటే మెడిసిన్స్ ద్వారా మీరు ట్రీట్మెంట్ ఇస్తారన్నారు. మెడిసిన్స్ కాకుండా ఇంకేదైనా వే ఉందా ట్రీట్మెంట్ ఇవ్వడానికి? ఈ ఫస్ట్ 1 వీక్లో మనం మెడిసిన్స్ ఇస్తాము. తర్వాత మెయిన్గా ఏంటంటే చాలా నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటంటే మనం చాలా వదిలేస్తాము దాన్ని. ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ 3rd ఫేజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్లో, 3వ ఫేజ్లో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఏంటంటే దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ రిహాబిటేషన్ అంటాం అనమాట. అంటే మనకు వచ్చిన వైకల్యాన్ని, సపోజ్ కాలు చేయి పడిపోయింది, దానికి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్లు చేయడము, అలాంటివన్నీ కొన్ని ఫిజికల్ రిహాబిటేషన్ కింద అంటాము. అదొకటే కాకుండా ఇప్పుడు మాట తడబడ్డము, స్పీచ్ థెరపీ, సో సరిగ్గా మాట్లాడలేకపోవడము, ఆ స్పీచ్ థెరపీని దాన్ని కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అవి అలాంటివి ఉంటాయన్నమాట. సో స్పీచ్ మనం గుర్తుపట్టకపోవడము, వాటిని రిహాబిటేషన్కి కాగ్నిటివ్ థెరపీ అంటాం. సో ఇలా పలు రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటిని రిహాబిటేషన్ ప్రోగ్రాంలో మనం చేస్తుంటాం అనమాట. సో అదర్ దాన్ మెడిసిన్స్, రిహాబిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళల్లో. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఈ స్ట్రోక్స్ రాకుండా ముందుగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వీటిని ప్రివెంట్ చేయొచ్చు అంటారు? స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చెప్పినాక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేయాలి. అంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్, ఏదర్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ అలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. మనం తినే తిండి కూడా చాలా హెల్దీగా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య జంక్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. సో అవన్నీ అవాయిడ్ చేస్తూ కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా తింటూ, ఎక్కువ ఆకుకూరలు అవన్నీ బాగా తింటూ,
మన రక్తంలో ఉన్న బ్లడ్ ప్రెషర్ అంటే అది కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో ఇవి కొంచెం ధూమపానము, మందు సేవించడము అవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో డేంజరస్. అంటే పక్కన వాడు ఎవరైనా స్మోక్ చేసినా కూడా వాళ్ళ పక్కన మనకి వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇది తక్కువ చేసుకోవాలి. టొబాకో, చూయింగ్, గుట్కా ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మన బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ ప్రివెంట్ నాట్ జస్ట్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ కానీ మన బ్రెయిన్ కానీ అన్ని అవయవాలు హెల్తీగా ఉంటాయి. ఇది మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఈ అన్ని హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటారు? ఫుడ్ హ్యాబిట్స్లో మెయిన్గా వచ్చేసి ఎక్కువ ఆకుకూరలు అవి బాగా తినాలి. కొంచెం ఉప్పు తక్కువగా తినాలి. అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువ తింటే ఏమవుతుందంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం షుగర్ పరంగా డయాబెటిక్ డైట్ అంటాం. సో అది ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకుంటే ఈ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మన బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. సో ఈ ఫుడ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలాగే కోవిడ్ పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అవునండి. యాక్చువల్లీ కోవిడ్లో చాలా ఏమవుతుందంటే రక్తం బాగా చిక్కగా అయిపోతుంది. సో కోవిడ్ వన్ ఆఫ్ ద లక్షణమే రక్తం చిక్కవడం. సో వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్ వి గివ్ ఫర్ కోవిడ్ అని తెలియగానే ఏం చేస్తామంటే మనం ఫస్ట్ కొన్ని బ్లడ్లో కొన్ని టెస్టులు చేస్తాము. డైమర్ అలాంటివన్నీ చూస్తాం అనమాట. సో అదేంటంటే మన బ్లడ్లో ఎంత క్లాటింగ్ ఉంది అని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఈ కోవిడ్ ఉన్నప్పుడు చాలామందికి స్ట్రోక్స్ వస్తున్నాయి, పక్షపాతంతో ప్రజెంట్ అవుతున్నారు. యాక్చువల్లీ చాలామందికి కోవిడ్ సిమ్టాలు ఏమి ఉండట్లేదు, డైరెక్ట్ పక్షపాతంతోనే వస్తున్నారు. కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. సో ఈ కోవిడ్ వల్ల ఏమవుతుందంటే పక్షపాతాలు చాలా పెరిగాయి. ఏమవుతుందంటే బ్లడ్ అంతా చిక్కగా అయిపోయి సడన్గా రక్తనాళానికి వెళ్ళే రక్తనాళం, మెదడుకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అయిపోయి ఈ పక్షపాతం అవన్నీ వస్తున్నాయి కోవిడ్ కారణంగా. సో కంపల్సరీగా కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అన్ని వాడతామన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ఆ ఫిజిషియన్, ట్రీటింగ్ డాక్టర్ బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ అనేది వాడుతున్నాం. సో బ్లడ్ థిన్నర్ అనేది వాడితే స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయడానికి ఉంటుంది మనకి. ఓకే. నార్మల్గా ఒక వ్యక్తి స్ట్రోక్తో వచ్చినప్పుడు, అలాగే కోవిడ్ పేషెంట్ స్ట్రోక్తో వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ట్రీట్మెంట్లో? పక్షపాతం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది సేమ్ అండి. ఫస్ట్ ఈ 3 ఫేజెస్లో చెప్పాను కదా ట్రీట్మెంట్, అదే విధంగా నడుస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒకవేళ కోవిడ్ ఉన్నా లేకపోయినా ఇంజెక్షన్స్ అనేది సేమ్, ప్రొసీజర్స్ అనేది సేమ్. లైక్ ఫస్ట్ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ అని చెప్పాను. సో అది కంపల్సరీగా కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఫస్ట్గా ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఏ ప్రొసీజర్ అయినా ట్రీట్మెంట్ అనేది చాలా సిమిలర్గా ఉంటుంది. అలాంగ్ విత్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కోవిడ్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తాము. సో ట్రీట్మెంట్ పరంగా కోవిడ్ ఉన్నా లేకపోయినా పక్షపాతానికి ట్రీట్మెంట్ అనేది సేమ్గా నడుస్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన కోవిడ్ పేషెంట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? వ్యాక్సిన్స్ అందరూ తీసుకోవాలండి కంపల్సరీగా. వీళ్ళు తీసుకోవద్దు, వాళ్ళు తీసుకోవద్దు అని మాత్రం లేదు. అందరూ కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈవెన్ చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, సార్ నాకు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నాను. చాలామంది మీకు తెలిసిన వాళ్ళు చాలామంది వాడుతూ ఉంటారు బ్లడ్ థిన్నర్స్ మీద. సో ఈ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నాను, ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రెల్ అవి వాడుతున్నాము, తీసుకోవచ్చా అని. కంపల్సరీగా అందరూ తీసుకోవచ్చండి. కాకపోతే కొంతమంది యాంటీకోయాగులేషన్ మీద అసిట్రామ్, వార్ఫారిన్, కొన్ని స్పెషల్ యాంటీకోయాగులేషన్ మీద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువసేపు ఒత్తి పట్టుకోవాలి. నీడిల్ వాడేది కొంచెం సన్న నీడిల్ అనేది వాడాల్సి ఉంటుంది. బట్ అందరూ కంపల్సరీగా తీసుకోవాల్సిందే వ్యాక్సిన్. ఓకే. అలాగే డాక్టర్, ఇవాళ వరల్డ్ ఎపిలిప్సీ డే. అసలు ఈ ఎపిలిప్సీ అంటే ఏంటి, వాటి లక్షణాలు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి, కొలోక్వియల్లో మాట్లాడుకోవాలంటే మూర్ఛ వ్యాధి. సో చాలామందికి మూర్ఛ వ్యాధి అంటే అవగాహన ఉండదు. అదేదో అంటువ్యాధిలాగా చూస్తారు చాలామంది. కానీ ట్రీట్మెంట్ కూడా ఏదో అపోహలో వెళ్ళిపోయి దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా దానికి అది చెప్పని కూడా డిస్క్లోజ్ కూడా చేయడానికి భయపడతారు, నాకు మూర్ఛ వ్యాధి ఉంది అని చెప్పడానికి కూడా. సో బ్రెయిన్లో ఏదన్నా కొంచెం, ఇప్పుడు మన మెదడు మొత్తం బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది. అది కొంచెం వైర్ల ద్వారా, ఇప్పుడు మన నర్వ్స్, న్యూరాన్స్ అనేది వైర్ల టైప్ అనమాట. సో దాంట్లో ఏమన్నా కొంచెం ఎలక్ట్రికల్ యాక్టివిటీ చేంజ్ వచ్చినప్పుడు ఈ ఫిట్స్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు చాలామంది దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడతారు. బట్ అలా లేదండి. ఎపిలెప్సీ పేషెంట్స్
చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు చాలా కొత్త మందులు వచ్చాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు వచ్చాయి. సో ఇవన్నీ కరెక్ట్గా వాడితే ఎపిలెప్సీ అనేది మనము కంట్రోల్ చేసుకోవచ్చు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది రెగ్యులర్గా నడిపేయడానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ సర్జరీస్ కూడా వచ్చాయన్నమాట. సో ఆ సర్జరీస్ కూడా చేసి క్యూర్ కూడా చేయొచ్చు ఎపిలెప్సీ అనేది. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాము. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి జాగ్రత్తలు, చికిత్సా విధానాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.